పాలకూర పచ్చడి ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది. దీనికోసం 2 కట్టెల్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్‌లోకి నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి 2 స్పూన్ల వరకు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 20 గాలన్ని మిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అదే కడాయిలోకి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అలానే పాలకూరను కూడా వేసుకొని నీరంతా పోయేలాగున మగ్గించుకోవాలి. ఇలా నీరంతా పోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న పప్పు, మిరపకాయలను కూడా వేసి ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, ఎల్లిపాయలు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీని తాలింపు కోసం ఒక కడాయిలోకి 1 స్పూన్ వరకి ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పేస్ట్ చేసుకున్న పాలకూరని వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్‌లో చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.